సజావుగా జరిగేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పోలింగ్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కోసం ఆయా పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా ఈవీఎంలను తరలిస్తున్నారు అధికారులు. ఈ ఎన్నికల్లో జాబితా పెరగడంతో పనిభారం పెరగనుందని ఎలక్షన్ సిబ్బంది అంటున్నారు. ఇక ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. రాష్ట్రంలో 17 నియోజకవర్గాల్లో పూర్తిగా అధికారులు అయితే ఎన్నికల హడావిడి అయితే ప్రారంభించాలని చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాలకు రేపు ఉదయం మాక్ పోలింగ్ ఏర్పాటు చేస్తారు. మాక్ పోలింగ్ తర్వాతనే ఓటింగ్ అయితే ప్రక్రియ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈరోజు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి ఈవీఎంలను ఏదైతే సెంటర్లు ఉన్నాయో ఈవీఎంల నుంచి అయితే పూర్తి స్థాయిలో తీసుకెళ్లే పరిస్థితి అయితే చేస్తున్నాం. ప్రస్తుతం మనతో మనకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలక్షన్కి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది ఈరోజు? మీకు ఎన్ని గంటలకు వచ్చారు? ఉదయం ఏ విధంగా ముందుకు సాగుతున్నారు? రేపు ఎన్నికలకు మాక్ పోలింగ్ ఏ విధంగా ఉంటుంది? ఈరోజు నైట్ అంతా ఎలా ఉండబోతుంది? అసలు మీకు ఈవీఎంల హ్యాండ్ ఓవర్ చేశారు, ఎట్లా ఎన్నికలు జరుగుతున్నాయి? అసలు మేము గత 25 ఏళ్ళ నుంచి మేము ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నాం కాబట్టి ఇది మాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది. మేము మార్నింగ్ 9:30కి రావడం జరిగింది. మెటీరియల్ మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. అంత మెటీరియల్ అంతా కూడా చెక్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఈవీఎంలు తీసుకొని మధ్యాహ్నం లంచ్ కూడా చేసాము ఇక్కడ. ఇప్పుడు మేము అక్కడ పర్కాల మా గవర్నమెంట్ డిగ్రీ మన జూనియర్ కాలేజీలో మాకు PO 40లో మాకు ఎలక్షన్ డ్యూటీ పడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఒకసారి అన్నీ కూడా ఈ వెరిఫికేషన్ చేసుకొని రేపు మార్నింగ్ వరకు మాక్ పోలింగ్ మేము నిర్వహిస్తాము. మార్నింగ్ నిర్వహించిన తర్వాత పోలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభించిన తర్వాత ఓటర్లు లోపలికి ప్రవేశించినప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చారు? మీకు ఎలాంటి శిక్షణ జరిగింది? వాళ్ళకు మార్నింగ్ పోలింగ్ ఏజెంట్లు మేము అపాయింట్మెంట్ చేసుకుంటాము. అపాయింట్మెంట్ చేసుకున్న తర్వాత వారు డైరెక్ట్గా ఓటర్లు ఒక మేల్ ఫీమేల్ 2 క్యూ లైన్లో ఇద్దరు కూడా లోపలికి ప్రవేశం తీసుకున్న తర్వాత ఈ మార్కెట్ కాపీలో వాళ్ళ ఓటర్ లిస్టులో వాళ్ళని చూసి ఆ మార్కెట్ కాపీలో మేము టిక్ పెట్టుకొని వారిని ఏదైనా ఒక ఐడి కార్డు చూసి ఇచ్చేసి వాళ్ళకు మేము ఓటింగ్ చేయడానికి వాళ్ళకు అనుమతిస్తాము. ఆ తర్వాత వారు ఈ యొక్క కౌంటర్స్లో బ్యాలెట్ ఇష్యూ చేసిన ఓటింగ్ కంపార్ట్మెంట్లో పోయి వాళ్ళు ఓటు వేయడం జరుగుతుంది. కానీ ఈసారి మాకు ఉన్న పెద్ద టాస్క్ ఏంటి అంటే ఈసారి 42 మంది అభ్యర్థులు నిలబడడం వల్ల మాకు 3 బ్యాలెట్ యూనిట్ రావడం అనేది చాలా ఇప్పుడు మొదటిసారి ఇన్ని బ్యాలెట్ యూనిట్ రావడం మాకు ఎప్పుడైనా 1, 2 అనేది సహజం. కానీ ఈసారి 3 బ్యాలెట్ రావడంలో ప్రజలు ఏ విధంగా కొంచెం టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. వాళ్ళు ఓటు వేయడం కూడా టైం ఎక్కువ పడుతుందని అనుకుంటున్నాం. మేము చూడాలి ఎలా జరుగుతుందని. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు? గతంలో ఉన్నటువంటి ఎలక్షన్లకు జరిగినటువంటి ఇక్కడ ఏర్పాట్లు, ఈరోజు ఉన్నటువంటి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? నేను గత 25 ఇయర్స్ నుంచి ఎలక్షన్ డ్యూటీస్ చేస్తూనే ఉన్నాం సార్. ఉద్యోగంలోకి వచ్చిన నుంచి మే నెలలో ఎండలు బాగున్నాయి అని కొంచెం భయపడ్డాము. అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్ని బాగానే చేశారు. మాకు లంచ్ అరేంజ్ చేశారు, కూలర్లు ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా మేము ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది సార్. సజావుగానే జరుగుతాయని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాను. అది మన యొక్క హక్కు. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎట్లా ఉంది? పొద్దున ఎన్ని గంటలకు వచ్చారు? ఎట్లా జరుగుతుంది సార్? మార్నింగ్ మేము 8:30కి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు, వాటర్ కానీ మజ్జిగ ప్యాకెట్లు అరేంజ్ చేశారు. ఇట్ ఈస్ అంటే మాకు అంతకుముందు మన అసెంబ్లీ చేసినప్పుడు మాకు నర్సంపేటలో పడింది. కానీ కంపారిజన్ చూస్తే ఇక్కడ కూడా వసతులు బాగానే ఉన్నాయి. కానీ ఎండ కొడుతున్నా కొంచెం కూలర్లు మాత్రం కొంచెం తక్కువ ఇచ్చారని జరిగింది. కానీ కొంచెం అది బాగుంది. పర్లేదు లంచ్ అరేంజ్ చేశారు. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాటర్ అన్ని సప్లై చేశారు. నో ప్రాబ్లం. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ టు ది కన్సర్న్డ్ అథారిటీస్. అయితే ఇవన్నీ ఏంటంటే మాకు ఎండ బాగుంది కాబట్టి కొంచెం అది ఒకటి మాకు ఇన్కన్వీనియంట్ బాగుతుంది అంతే. రేపు ఇదే టైప్లో ఎండ కూడా కొట్టుద్ది, ఓటర్లు కూడా అధిక శాఖలో వచ్చే సందర్భం అవుతున్నది. ఈ పోలింగ్ కేంద్రాలలో ఏమైనా ఫెసిలిటీ ఏర్పాటు చేసినా మీకు అధికారులు ఏమైనా చెప్పారా? మన పోలింగ్ అధికారులు ఏమని చెప్పారంటే మీకు అక్కడ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాము, టేబుల్ కానీ తర్వాత అక్కడ వాటర్ ఫెసిలిటీ భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నాం మాకు చెప్పారు. సరే, మేము అక్కడ పోయి చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఎంతవరకు హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్టా రాంగ్ అనేది మేము అప్పుడు మేము చెప్పగలుగుతాం. ఇప్పుడైతే కాదు. ఓకే, చెప్పండి. ఎక్కడ వసతులు మాకు కల్పించారు. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహసహకారం ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సహసహకారం ఉన్నాయి. మంచి భోజనం పెట్టి మంచిగా మమ్మల్ని పంపడం జరుగుతున్నది. మా డ్యూటీ ప్రకారం మేము బాధ్యతగా పనిచేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. సరే, ఇప్పుడు ఒక 1 అవర్ అయితే మనకు పెంచినట్టుగా తెలుస్తుంది ఓటింగ్ ప్రక్రియను. అదేవిధంగా కన్నటువంటి సిబ్బంది కూడా పనిభారం పెరిగే అవకాశం ఉంది. దాని మీద మీకేమైనా హామీ ఇచ్చారా? ఎలాంటిది ఇబ్బందులు ఏం లేవు. బాధ్యతగా పనిచేసే వృత్తి మాది కాబట్టి ఉపాధ్యాయ వృత్తులు ఉండవు. ఇవన్నీ సర్వసాధారణం. దీనికి ప్రభుత్వం చేసిన అమలుపరిచిన పద్ధతి ప్రకారం మన ఎలక్షన్ కమిటీ తీర్మానం ప్రకారం మేము పనిచేయడానికి ఓకే చెప్తున్నాం. ఎట్లా ఉండబోతున్నాయి ఎన్నికలు సార్? ఎన్నికలు మంచిగా అంటే సక్సెస్ఫుల్గానే ఉన్నది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు.
రైట్, ఈ విధంగా చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే ఈ వీవీఐ ప్యాడ్లు అదేవిధంగా ఈవీఎం సెంటర్లు ఈవీఎంలను తీసుకుపోయి సెంటర్లో పోలింగ్ సెంటర్లో ఏర్పాటు చేసేందుకైతే పూర్తి స్థాయిలో ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రానికంటే సాయంత్రం నైట్ కల్లా పూర్తి స్థాయిలో వారిని ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో అమర్చి రేపు ఉదయం 5:30 ప్రాంతంలో మాక్ పోలింగ్ ఏర్పాటు చేస్తారో మాక్ పోలింగ్ ఏర్పాటు చేసిన అనంతరం ఏదైతే ఏజెంట్ల ద్వారా పూర్తి స్థాయిలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకంటే జిల్లా రిటర్నింగ్ ఆఫీసరు కలెక్టర్ ప్రావీణ్య రెడ్డి అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిగా ఏదైతే ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి దాదాపు 4 నుంచి 6 వేల మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ అదేవిధంగా అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పించారు కదా. పోలింగ్ కేంద్రాల్లో అటు ఓటర్లకు కూడా అన్ని విధాలుగా కల్పించే విధంగా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో చెప్తున్నటువంటి అంశం. ఇది కెమెరా పర్సన్ శివతో 99 టీవీ శ్రీధర్ వరంగల్.